కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన సుంకరస్వామి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీద అభిమానంతో పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఇటీవల ఎన్నికల్లో నెహ్రూ గెలుపు కోసం తన వంతు ప్రయత్నం చేశాడు. ఆయన అత్యధిక మెజార్టీతో గెలవడంతో తన దైవాన్ని శరీరంపై పచ్చబొట్టు రూపంలో ఉంచుకున్నాడు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ నా కుటుంబానికి ఎంతో చేశారని నెహ్రూను దైవంగా భావిస్తున్నానన్నారు. దైవాన్ని ఏ విధంగా పూజిస్తామో అదే తరహాలో భావించి పచ్చబొట్టు వేయించుకున్నాను అని తెలిపారు. నియోజకవర్గానికి ఏదైనా సాధించగలరు అనే ఉద్దేశంతో నియోజకవర్గ ప్రజలు ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నారు. ఆయన నాకు రాజకీయ తెలిసినప్పటి నుంచి కూడా ఓటు వచ్చినప్పటి నుంచి కూడా ఆయనే నాకు, ఎందుకంటే నాన్నగారికి భిక్ష ఎట్టాడు. ఆ భిక్ష వల్ల మేము ఇవాళ ఇంత దాకా ఇలా ఉన్నాం. మేము మా నాన్నగారికి ఒక ఆటో ఆపరేషన్ చేయించడం, మా అన్నయ్య గారికి ఒక ఆటో ఆపరేషన్ చేయించడం, నేను బిల్డింగ్ మంచి పడిపోయాను. అది కూడా ఆయనే చేశాడు. ఆయన చూడటం వల్ల ఇవాళ మేము ఇలా ఉన్నాం. అలాంటిది ఏంటంటే మనం దేవుడి గుళ్ళోకి వెళ్ళి కొబ్బరి కొడతాం, దేవుడు దండం పెట్టుకుని ఆయన అడుగుతుంటాం, అమ్మ స్వామి ఇలా ఏదేమో అడుగుతాం దేవుడిని. అది నాకు ఇంచుమించిన దేవుడితో సమానం జ్యోతుల నెహ్రూ గారు, వాళ్ళ అబ్బాయి అన్నయ్య నవీన్ అన్నయ్య, వీళ్ళిద్దరు అంటే నాకు అభిమానం. ఇంకా వెనకాల ఉన్నప్పుడు నాకు అనవసరం, నాకు నేను పెద్ద అయినా నవీన్ అన్నయ్య వాళ్ళిద్దరే. ఎందుకంటే ఈ వాళ్ళ మేము ఈ పరిస్థితులు నా అన్నయ్య అనుకోండి, నేను అనుకోండి, నా తండ్రి ఇలా ఉన్నాక మేము ఇలా ఉన్నాం కారణం నా తండ్రికి పెట్టిన భిక్ష ఆయన. దానివల్ల మేము ఇద్దరం ఇలా ఉన్నాం, మా అన్నదమ్ములు ఇద్దరు. అది నా విషయంలో ఏంటి, నేను మనం ఏంటి వాడికి ఏం చేయలేము ఏంటి, కానీ ఇలాగే చేసి నేను ఇలా పచ్చబడి పొడిపించుకొని నా అభిమానాన్ని నేను చాటుకున్నాను. అది జరిగింది. ఇవాళ ఇంకో విషయం ఏంటంటే జగ్గంపేట ఎమ్మెల్యే అయితే మట్టి జ్యోతుల నెహ్రూ, అది జనాల్లో కూడా మంచి ఉన్న వ్యక్తి అయినా. ఈ యొక్క మనం ఈయన నెగ్గించుకోవడం, జనాలందరూ ఓట్లేసి ఈయన నెగ్గించుకోవడం ఏంటంటే ఏ పనైనా సరే సాధించాడు జగ్గంపేటకే. డేరింగ్ అండ్ డాషింగ్ అంటే ఏ పనైనా సరే సాధించగలరు అన్న ఉద్దేశంతో ఇంత మెజార్టీ తీసుకొచ్చేయడానికి జనాలు ఒక మంచి పని చేయాలి, దేవుని తీసుకొచ్చుకున్నాం అన్న విషయమే తెలుసుకున్నారు జనాలు.